హలో మిత్రులారా, మీ సంపద భాగస్వామి అయిన సెంట్రిసిటీకి స్వాగతం. నేను ఆదిత్య శంకర్. నాతో పాటు ఈరోజు మనతో ఉన్నారు సచిన్ జసుజా గారు. సెంట్రిసిటీలో ఈక్విటీల విభాగాన్ని నడిపిస్తున్నారు. ఈరోజు మన చర్చ విషయము ఒక అభివృద్ధి చెందుతున్న మరియు చాలా ముఖ్యమైన ఆస్తి తరగతి లేదా ఈక్విటీలలోని ఒక ఉపాస్తి తరగతి అయిన ప్రీపెయిడ్ ఈక్విటీస్ లేదా సాధారణంగా అన్లిస్టెడ్ ఈక్విటీస్ అని పిలువబడే అంశం మనం చర్చించబోయేది. ఈ వీడియోలో ఈ ఉపాస్తి తరగతికి సంబంధించిన కోణాలు, దీన్ని ఎలా పరిచయం చేయాలి, స్థానం కల్పించాలి అనే విషయాలు, కస్టమర్లతో, భాగస్వాములతో ఇదే విషయాన్ని చర్చించేటప్పుడు ఎలా చెప్పాలో కూడా మాట్లాడతాం. ఈ ఉపాస్తి తరగతి నిజంగా పోర్ట్ఫోలియోకు విలువను ఎలా జోడిస్తుందో, రాబడులకు ఎలా ఊపును ఇస్తుందో స్పష్టంగా వివరించాలో తెలుసుకుంటాం. హాయ్ సచిన్, ఈ కార్యక్రమానికి స్వాగతం. హాయ్ సచిన్, నిజంగా ప్రీపెయిడ్ ఈక్విటీల నిర్వచనం ఏమిటో లేదా అన్లిస్టెడ్ ఈక్విటీలను వాటిని ఏ పేరుతో పిలిచినా అవి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. వీటి ఉద్దేశ్యం ఏమిటి, ఎందుకు ఎవరో ఈ ఇన్స్ట్రుమెంట్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటారు? సరే, పేరు చెప్పినట్లే ప్రీపెయిడ్ థీమ్ అంటే ఇవి స్టాక్ మార్కెట్లోకి ఇంకా రాని కంపెనీలు. అంటే ఇవి ప్రస్తుతం బీఎస్ఈ లేదా లో లిస్ట్ కాలేదు. ఇవి లిస్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. వాళ్ళు డిఆర్హెచ్పి ఫైల్ చేయవచ్చు, వాళ్ళు ఐపీఓతో రావచ్చు, కానీ ఇప్పటి వరకు వారు ప్రజల నుండి డబ్బు సేకరించలేదు. అందుకే వీటిని ప్రీపెయిడ్ థీమ్ లేదా అన్లిస్టెడ్ అని పిలుస్తారు. అంటే ఇవి ఎక్స్చేంజీలపై లిస్ట్ కాలేదు. మరి ఎందుకు ఎవరో ఇలాంటి పెట్టుబడులను పరిగణించాలి అనుకుంటారు? చూడండి, మనం 5-6 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడితే 5-6 సంవత్సరాల వరకు అప్పుడు ఈ అవకాశాలు కేవలం సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాళ్ళు ఈ కంపెనీల్లో పెద్ద డీల్స్ చేసేవారు. ఇవి పరిశ్రమలోని ఇతర లిస్ట్ అయిన కంపెనీల కంటే వేగంగా పెరుగుతున్నవి. ఎక్కడైనా మేనేజ్మెంట్ బాగుంటే, కార్పొరేట్ గవర్నెన్స్ బాగుంటే, మరియు అక్కడ లిస్ట్ అయిన షేర్లతో పోలిస్తే వాల్యుయేషన్ గ్యాప్ కూడా ఉంది. అందువల్ల ఆ సంస్థలు అలాంటి కంపెనీల్లో వాటాను కొనుగోలు చేసి తర్వాత తమ ఫండ్స్ ద్వారా క్లయింట్లకు ఆఫర్ చేసేవి. కానీ ఇప్పుడు గత 5 నుంచి 7 వరకు సంవత్సరాల్లో ఏసోప్స్ ట్రెండ్ను మనం చూసాం. చాలా మంది ఉద్యోగులు కంపెనీ షేర్లలో పెద్ద వాటాను కలిగి ఉన్నారు. ఆ కంపెనీలు ఇంకా లిస్ట్ కాలేదు అయినా కూడా ఆ షేర్లు మార్కెట్లోకి వచ్చాయి. సంస్థలు నేరుగా క్లయింట్లకు అమ్మడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఈ షేర్లు మార్కెట్లో తిరుగుతున్నాయి. మార్కెట్ రోజురోజుకి పెరుగుతోంది. మనము ఈ అన్లిస్టెడ్ గురించి మాట్లాడినప్పుడు కంపెనీలు, ఇవి ఏదైనా కంపెనీ కావచ్చు. ఇది హోటల్, రెస్టారెంట్, ఏదైనా ప్రైవేట్ కంపెనీ కూడా కావచ్చు. అవి అన్ని అన్లిస్టెడ్ కంపెనీలుగా పరిగణించవచ్చు. కానీ ఇక్కడ మనం మాట్లాడేది ఆలస్య దశలో ఉన్న కంపెనీల గురించి. వాటిని చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వాటికి విలువలు చాలా సౌకర్యంగా ఉన్నాయి. లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే ఇవి మరింత ఆకర్షణీయంగా ఉండవచ్చు. వాటికంటే వేగంగా అభివృద్ధి, మరియు ఇవి లిస్టెడ్ కంపెనీల కంటే పెద్దవిగా కూడా ఉండవచ్చు. కాబట్టి మనం ఆ కంపెనీలను మూల్యాంకనం చేయాలి. ఎందుకు అన్లిస్టెడ్ కంపెనీల వైపు వెళ్ళాలి అనేది మనకు గొప్ప అభివృద్ధి అవకాశాలు కనిపించకపోతే తప్ప. లేదంటే లిస్టెడ్ మార్కెట్లో అవకాశాలు ఉన్నాయి, కానీ అన్లిస్టెడ్ విభాగం పెరుగుతోంది. అక్కడ కొన్ని అవకాశాలు ఉన్నాయి, అవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. అందువల్ల నేను సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణకు వెంచర్ క్యాపిటల్ ఫండ్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు ఈ అన్లిస్టెడ్ కంపెనీల్లో ప్రారంభ దశలో వాటాలను కొనుగోలు చేశాయనుకోండి. ఇప్పుడు ఈ కంపెనీలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ ఫండ్లు ఇప్పటికే కొన్ని మల్టిపుల్స్ సంపాదించాయి కాబట్టి అవి ప్రైవేట్ మార్కెట్లలో ఎగ్జిట్ అవుతాయి. రెండవది, చాలా ప్రారంభ దశ ఉద్యోగులు, స్థాయి ఉద్యోగులు ఉద్యోగి స్టాక్ ఆప్షన్లు పొంది ఉండాలి. వాటిని వారు ఎగ్జిట్ కావాలనుకుంటున్నారు, ఎందుకంటే వారు ఇప్పటికే మంచి రాబడులు పొంది ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి వేర్వేరు రకాల ఆశయాలు కూడా ఉంటాయి. ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటారు, మరెవరైనా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటారు. అందుకే ఈ షేర్లను వారు సాధారణంగా మార్కెట్లో అమ్ముతారు. ఇలా లిక్విడిటీ వస్తుంది. అవును, కానీ నా ప్రశ్న ఏమిటంటే, నేను విన్నాను కూడా, చాలా మంది నన్ను అడిగారు, మనం ఎందుకు ఐపీఓ వచ్చే వరకు వేచి ఉండకూడదని. మనకు తెలుసు కదా, కంపెనీ లిస్ట్ అయిన తర్వాత మనం కొనొచ్చు కదా. అవును, కంపెనీ అయితే అవకాశం లిస్టింగ్ కు చాలా దగ్గరగా ఉంటే అవును, మనం ఎందుకు వేచి ఉండకూడదు? లిస్టింగ్ తర్వాత కొనకుండా లిస్టింగ్ కు ముందు ఎందుకు కొనాలి? దానికి 2 సమాధానాలు ఉన్నాయి. మొదటిది నేను చెబుతాను. మనం ఐపీఓ కోసం వేచి ఉండాలనుకున్నా కూడా మనకు చాలా ఉదాహరణలు కనిపించాయి. ఇటీవలిది టాటా టెక్నాలజీస్.
అందరికీ ఇది గొప్ప కంపెనీ అని నమ్మకం వచ్చింది. 26 సంవత్సరాల తర్వాత టాటా ఐపీఓ తీసుకొచ్చింది. ఇది ఆటోమోటివ్ డిజైనింగ్ మరియు ఆటోమోటివ్ టెక్నాలజీలో ఉంది. అదే భవిష్యత్తు కదా. కానీ అయినా చాలామంది ఇన్వెస్టర్లు ఐపీఓలో పాల్గొన్నారు, కానీ ఎవరికీ ఏమీ రాలేదు. ఎవరైనా అలాట్మెంట్ పొందినా 14,000 మాత్రమే వచ్చిందేమో. 50,000కి బదులు 2-3 కోట్ల అప్లికేషన్ల మధ్య. అందుకే అలాట్మెంట్ లభించలేదు. మంచి బ్రాండ్, హై గ్రోత్ కంపెనీ ఉంటే మార్కెట్ దాన్ని ఐపీఓ సమయంలోనే గుర్తిస్తుంది. అప్పుడు అందరూ దానిపై దూకుతారు, కానీ ప్రజలకు అది దక్కదు. కాబట్టి ఐపీఓకి ముందు దాన్ని పొందగలిగితే మంచిది. అదే అవకాశాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు రెండవ విషయం, విలువలో తేడా ఉండొచ్చు. చాలా కంపెనీలు ఐపీఓకు వస్తున్నప్పుడు చాలా మంచి విలువలతో వస్తాయి. అవి లిస్టెడ్ పిఎస్తో పోల్చుకుంటాయి. కానీ ఐపీఓ వార్తే ఇంకా రాకపోయినప్పుడు, డిఆర్పి కూడా ఫైల్ చేయకపోయినప్పుడు ఈ కంపెనీలు చాలా పరిమితులైన చేతుల్లో ఉంటాయి. కాబట్టి లిస్టెడ్ కంపెనీలతో పోల్చితే వీటి విలువలు సాధారణంగా అంతగా ఉండవు. అందువల్ల విలువలో తేడా ఉంటుంది. అందువల్ల ఇక్కడ సుమారు 40-60% వరకు ఆల్ఫా ఉండొచ్చు కొన్ని లిస్టెడ్ పోటీదారులతో పోల్చితే. కాబట్టి మీ సలహాదారుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే అలాంటి కంపెనీలో ప్రవేశించడం మంచిది. కానీ అవును, ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరో మీకు సలహా ఇవ్వగలిగితే ఐపీఓకి ముందు ఈ అవకాశాలను ఉపయోగించుకోవడం మంచిది. అయితే అసలు విషయానికి వస్తే మనకు కావాల్సిన అలొకేషన్ పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్లిస్టెడ్ స్పేస్లో పాల్గొనడం వల్ల. అవును, ఎందుకంటే మీరు పెట్టిన డబ్బుకు కావాల్సినంత అలొకేషన్ లభించకపోవచ్చు. రెండవది, లిస్టింగ్ తర్వాత లేదా సమయంలో ఉన్న ఎక్కువ విలువతో పోల్చితే మీరు చాలా మంచి విలువలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అవును, ఎందుకంటే ఒకసారి ఐపీఓ మార్కెట్లోకి వస్తే అది ఒక నియంత్రణలోకి వస్తుంది. కొంచెం ఉల్లాసం ఉంటుంది, కానీ ఆ ఉల్లాసం లేకుండా చాలా కొద్ది మంది మాత్రమే ఆ ఐడియాలను మార్పిడి చేసుకుంటున్నప్పుడు పాల్గొనడం ఎప్పుడూ మంచిదే. మరియు తెలుసా, చివరి దశలో ప్రవేశించడానికంటే తొలి దశలో మద్దతుదారులుగా ఉండటం ఎప్పుడూ మంచిదే. మరి మనం ఈ అవకాశాలను ఎలా గుర్తించాలి? మీరు చెప్పినట్లుగా ఈక్విటీ మార్కెట్ను టాప్ చేయని, ఇండెక్స్లలో లిస్ట్ కాలేని ఏ కంపెనీ అయినా లిస్టెడ్ కంపెనీగా వర్గీకరించవచ్చు. అవును, అంత పెద్ద యూనివర్సల్ సెట్లోంచి ఆ చాలా కొద్ది మందిని మనం ఎలా గుర్తించాలి? మనం ఎవరిని ఎంచుకోవాలో ఎలా నిర్ణయించాలి? ఒక కంపెనీగా, ఒక సంస్థగా సెంట్రిసిటీ ఎలా నిర్ణయిస్తుంది? లేదా సెంట్రిసిటీ ఎలా రీసెట్ చేస్తుంది? అంటే ఏ అవకాశాలు వెంబడించదగ్గవో, విలువను జోడించేవో లేదా రాబడులకు అదనపు బూస్ట్ ఇచ్చేవో వాటిని ఎలా గుర్తిస్తుంది? అవును, చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అందుకే సెంట్రిసిటీకి ఇక్కడ ప్రధాన పాత్ర ఉంటుంది అని నేను భావిస్తున్నాను. మేము చేసే పని ఏమిటంటే ఈ కంపెనీలను సరిగ్గా విశ్లేషిస్తాము. అలాగే మేము సాధారణంగా చాలా వేగంగా పెరుగుతున్న కంపెనీలను మాత్రమే అంచనా వేస్తాము. వాస్తవానికి లిస్టెడ్ బాస్కెట్లో ఉన్న కంపెనీలతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో పెరుగుతున్న కంపెనీలను మాత్రమే చూస్తున్నాం. అంటే కేవలం లిస్టెడ్ పీస్తో సమానంగా పెరుగుతున్న కంపెనీల గురించి కూడా మేము మాట్లాడటం లేదు. నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇవ్వగలను. మీకు తెలుసు కదా, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ పెరుగుతోంది అని. అలాగే ఏఎన్ దాదాపు 50 లక్షల కోట్ల విలువను తాకింది. ఇప్పుడు మార్కెట్లో చాలా లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. మనం హెచ్డిఎఫ్సి, టెన్సీ, నిప్పాన్ ఎన్సీ, ఓటీ గురించి మాట్లాడతాం కదా. అంటే అక్కడ దాదాపు అన్ని కంపెనీలు లిస్టెడ్ గానే ఉన్నాయి. కానీ ప్రధాన ఆటగాడు ఎస్బీఐ ఇంకా లిస్టింగ్ కాలేదు. అదే విషయం, అది డామినెంట్ ప్లేయర్ అయినప్పటికీ ఇంకా లిస్టింగ్ కాలేదు. కాబట్టి దాన్ని ఇవాల్యుయేషన్ కోసం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎస్బీఐ ఎలా అతిపెద్దదిగా మారిందో మనం తెలుసుకున్నప్పుడు వారి ఈఎం గత 5 ఏళ్లలో 25% కంటే ఎక్కువగా పెరుగుతోంది. అయితే ఇతరులు 15-20% మధ్య పెరుగుతున్నాయి. అలాగే వారి పార్ట్ వృద్ధి కూడా అత్యంత సమీప పోటీదారునితో పోలిస్తే దాదాపు రెట్టింపు రేటులో పెరుగుతోంది. అందువల్ల మార్కెట్లో అలాంటి అసమానతలు కనిపించినప్పుడు లిస్టెడ్ ప్లేయర్ల కంటే ఇంకా పెద్ద కంపెనీలు ఉన్న లిస్టెడ్ మార్కెట్ కూడా ఉంది. వాళ్ళు మరింత వేగంగా పెరుగుతున్నారు. ఇండస్ట్రీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. తద్వారా వచ్చే 5-10 సంవత్సరాల్లో సంపద సృష్టికి మంచి అవకాశం ఉంది. ఆ పారామితులు ఉన్నప్పుడు మీరు కార్పొరేట్ గవర్నెన్స్ కూడా పరిశీలిస్తే, అంటే ఇవాల్యుయేషన్ పారామితులు దాదాపు ఒకేలా ఉంటాయి. మీరు ఏ స్టాక్నో అయినా విలువను నిర్ణయించేటప్పుడు అది లిస్టెడ్ అయినా అన్లిస్టెడ్ అయినా ఇవాల్యుయేషన్ పారామితులు అంతగా భిన్నంగా ఉండవు.
అందుకే మేము దాని గురించి సరైన విశ్లేషణలు తయారు చేసి మా క్లయింట్లకు అందిస్తాము. అప్పుడు వారు తమ నిర్ణయం తీసుకోవచ్చు. దాన్ని పోల్చి చూసి అది పెట్టుబడి పెట్టడానికి విలువైనదా కాదా అని నిర్ణయించుకోవచ్చు. అయితే సచిన్, మనకు తెలుసు కదా, ఒక స్టాక్ సూచీల్లో లిస్ట్ అయినప్పుడు ఆ షేర్ ధరను అనేక అంశాలు నిర్ణయిస్తాయి. అది ఆ స్టాక్ లిక్విడిటీ కావచ్చు, లేదా మరెన్నో అంశాల ఆధారంగా నిర్ణయించబడవచ్చు. నిజానికి కంపెనీ ఆర్థిక ఫలితాలు, పురోగతి, ట్రాక్షన్ వంటి విషయాల్లో అసలు పనితీరు కూడా పెద్ద అంశం. అలాగే ఆ స్టాక్కు డిమాండ్, సరఫరా ప్రభావితం చేస్తాయి. లిక్విడిటీ తక్కువగా ఉంటే బహుశా మీరు తెలుసు కదా, అది ధరల విలువలు ఎక్కువగా లిక్విడ్ ఉన్న స్టాక్తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా అన్లిస్టెడ్ స్టాక్లో ఈ అంశాలు ఎలా పనిచేస్తాయి అంటే, మనం ఎలా నిర్ణయించాలి అంటే, ధర ఎలా నిర్ణయించబడుతుంది, అది ఎలా నిర్ణయించబడుతుంది, లేదా ధర డిస్కవరీ ఎలా జరుగుతుంది, అలాగే కంపెనీ పనితీరు మెరుగ్గా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా అది ధరలో ఎలా ప్రతిబింబిస్తుంది. అవును, మీరు చెప్పింది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అన్లిస్టెడ్ ఫార్మాట్లో ఏ స్టాక్ను ఇవాల్యుయేట్ చేయడంలో ఇదే ప్రధాన అంశం. ఇది అవకాశాన్ని కూడా సృష్టిస్తుంది, అలాగే తక్కువ లిక్విడిటీ కూడా ఉంటుంది. చూడండి, ఈ కంపెనీలు లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే తక్కువ లిక్విడ్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కంపెనీలు సాధారణ ప్రజల్లో లేవు, కాబట్టి తక్కువ కొనుగోలుదారులు మరియు విక్రేతలు ఉన్నారు, పరిమిత చేతులు ఉన్నాయి. అందువల్ల లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కొన్ని అన్లిస్టెడ్ స్టాక్స్ మాత్రం చాలా లిక్విడిటీ సంపాదించాయి, కానీ ఇంకా చాలా కంపెనీలు తక్కువ లిక్విడ్గా ఉన్నాయి. కాబట్టి లిక్విడిటీ తక్కువగా ఉన్నప్పుడు ధర డిస్కవరీ కూడా అంతగా ఉండకపోవచ్చు. లిస్టెడ్ మార్కెట్ చూపినంత పరిపూర్ణంగా ఉండదు. అందువల్ల ఇది అవకాశాన్ని కూడా సృష్టిస్తుంది. అలాగే ఇలాంటి తక్కువ లిక్విడిటీ ఉన్న పరిస్థితుల్లో దాన్ని చాలా సులభంగా మానిప్యులేట్ చేయవచ్చు కూడా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలాంటి స్టాక్లోనూ ఇన్వెస్ట్ చేయకూడదు అవి యూఫోరియాలో ఉండి చాలా ఎక్కువ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు. ఆ వాల్యుయేషన్ ఆ గ్రోత్ను న్యాయపరచకపోతే మేము సాధారణంగా దాన్ని నివారించేస్తాము. మేము ఇంకా దానిని అధ్యయనం చేయాలనుకోము కూడా. అలాగే మీరు తెలుసు కదా, తక్కువ లిక్విడిటీ కారణంగా కొన్ని స్టాక్స్ లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే చాలా ఆకర్షణీయమైన వాల్యుయేషన్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయని కూడా మేము తెలుసు. లేదా మీరు ఇలా కూడా చెప్పొచ్చు, మనం లిస్టెడ్ కంపెనీలతో పోల్చకపోయినా ఎమర్జింగ్ థీమ్స్లో ఉన్న కంపెనీలు లేదా ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే వేగంగా పెరుగుతున్న థీమ్స్లో ఉన్న కంపెనీలు ఉన్నా అవి ఇంకా మొత్తం మార్కెట్ వాల్యుయేషన్కి సమానంగా ట్రేడ్ అవుతున్నాయి. అందువల్ల ఇది చాలా ఆకర్షణీయమైన వాల్యుయేషన్ అని మేము తెలుసు. అలాంటి సందర్భాల్లో, అంటే తక్కువ లిక్విడిటీ ఉన్నప్పుడు, మేము అక్కడ మిస్ప్రైసింగ్ లేదా కొన్ని అవకాశాలను మాత్రమే వెతుకుతుంటాము. సరే, ఇక్కడ 60 నుంచి 70 వరకు శాతం మంచి గ్యాప్ ఆల్ఫా ఉంది, మరియు కాలక్రమంలో కూడా మేము కూడా తెలుసు కనీసం ఈ కంపెనీలు వచ్చే 3 సంవత్సరాల్లో 20% కంటే ఎక్కువ ఐఆర్ఆర్ సృష్టించగలవని భావిస్తున్నాము. అలాంటి సామర్థ్యం ఉన్న కంపెనీలను మాత్రమే మేము పరిశీలిస్తున్నాము లేదా వాటిలోకి ప్రవేశిస్తున్నాము. ఖచ్చితంగా. నా తదుపరి ప్రశ్న కొంత ఆపరేషన్కు సంబంధించినది. అందువల్ల అనుకోండి, మరియు దానికి ముందు నేను చెప్పాలనుకున్నది ఈ నేపథ్య హోంవర్క్ క్లయింట్కు ఈ అవకాశాలను సూచించడానికి లేదా తీసుకునే ముందు ఇవన్నీ సింప్లిసిటీ ద్వారా చేయబడతాయి. అవును, ఎందుకంటే మనకు రియల్ లైసెన్స్ ఉంది, మనకు రీసెర్చ్ అనలిస్ట్ లైసెన్స్ ఉంది. తర్వాత నేను అడగాలనుకున్నది కొంత ఆపరేషన్కు సంబంధించినది. ఉదాహరణకు, ఎవరో ఒకరు అనలిస్టెడ్ స్టాక్ కొనాలని నిర్ణయించుకున్నారని అనుకోండి. ప్రక్రియ ఏమిటి అంటే, అది ఎలా జరుగుతుంది? ఎవరికైనా బ్రోకింగ్, డీమాట్, ట్రేడింగ్ అకౌంట్ ఉంటే వారు సూచికల స్టాక్స్ ను సులభంగా ఏ రకమైన స్టాక్ అయినా కొనగలరు. అనలిస్టెడ్ ఆ స్పేస్ లో ఇది ఎలా జరుగుతుంది? అవును, ఇది దాదాపు అదే విధంగా ఉంటుంది. వాస్తవానికి అప్రెంటిస్ మోడల్ చాలా సమానంగా ఉంటుంది. చాలా మందికి ఇది తెలియదు, పెట్టుబడిదారులకు కూడా తెలియదు. కానీ మీ దగ్గర డీమాట్ అకౌంట్ ఉంటే మీరు ఈ షేర్లను కొనగలరు. సెంట్రిసిటీ ఈ షేర్లను అందిస్తుంది. ప్రతిరోజు మార్కెట్లో స్టాక్ ధరల్లో మార్పులు జరుగుతాయి, కాబట్టి మీరు ధరల జాబితాను ప్రతిరోజు పొందుతారు. అదే విధంగా అనలిస్టెడ్ మార్కెట్లో కూడా ఇప్పుడు లిక్విడిటీ పెరిగింది మరియు ప్రతిరోజు స్టాక్లో మార్పులు ఉంటాయి. ధరలు, మేము మీకు ఆ డీల్స్ను అందిస్తాము. క్లయింట్ ఆ డీల్ను ఇమెయిల్ ద్వారా నిర్ధారించిన తర్వాత మేము నిధులను అడుగుతాము. క్లయింట్ మా డీమాట్, మా బ్యాంక్ ఖాతాకు నిధులను బదిలీ చేస్తారు. మేము ఆ షేర్లను క్లయింట్ డీమాట్కు బదిలీ చేస్తాము. ఇది అంతా T+1లో జరుగుతుంది. అంటే 2 రోజుల్లో లావాదేవీ పూర్తవుతుంది. 2 వైపులా లావాదేవీ ముగుస్తుంది.
90% అన్లిస్టెడ్ స్టాక్స్ లో కొన్ని అన్లిస్టెడ్ లేదా ప్రీపిఓ థీమ్స్ ఉంటాయి. అక్కడ మీరు తెలుసు రోఫర్ ఉంటుంది. రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్ కంపెనీల సీనియర్ మేనేజ్మెంట్ వద్ద ఉంటుంది. కాబట్టి మేము ఆ అనుమతి పొందిన తర్వాత ఆ షేర్లను బదిలీ చేస్తాము. కానీ ఇది కంపెనీకి కేవలం 2 నుంచి 3% వరకు మాత్రమే పరిమితం. కానీ ఎక్కువ కంపెనీల్లో షేర్లు స్వేచ్ఛగా ట్రేడ్ చేయవచ్చు. ట్రాన్సాక్షన్లు 2 రోజుల్లో పూర్తవుతాయి. పెట్టుబడిదారులు ఈ స్టాక్లను అమ్మవచ్చా? అలాగేనా? అవును, ఇన్వెస్టర్లు చూడండి, మీ డీమార్ట్లోకి వచ్చాక మీరు ఈ షేర్లను ఎవరికైనా అమ్మడానికి స్వేచ్ఛగా ఉంటారు. ఈ ట్రాన్సాక్షన్లు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి? అంటే కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లు ఉండాలి కదా? అవును, షేర్లను బదిలీ చేయడానికి చూడండి, క్లయింట్ దగ్గర ప్రాథమిక కేవైసీ ఉండాలి. అది స్పాన్, ఇతర కార్డ్ కాపీ మరియు ఆ సిమెల్ అంటే క్లయింట్ మాస్టర్ లిస్ట్. ఎందుకంటే ఇందులో మీ డిపి ఐడి మరియు క్లయింట్ ఐడి ఉంటాయి. ఇలాంటి వివరాలు మరియు క్యాన్సెల్ చెక్ దానిలో మనం ఏ బ్యాంక్ నుండి ఫండ్స్ తీసుకుంటున్నామో చూపిస్తుంది. కాబట్టి అన్లిస్టెడ్ స్పేస్ లో ఏ ట్రాన్సాక్షన్ కైనా అవసరమైన ప్రాథమిక కేవైసీ ఉంటుంది. అర్థమైంది. అయితే నేను మీతో చర్చించాలనుకున్న చివరి విషయం ఏమిటంటే, మీరు తెలుసు కదా, మీకు గుర్తొచ్చే కొన్ని ఉదాహరణలు ఉన్నాయా ఇటీవల కాలంలో? అంటే గత 5-6 సంవత్సరాల్లో? అవును, ఎక్కడంటే మీకు తెలుసు కొన్ని అన్లిస్టెడ్ ఈక్విటీ అవకాశాలు అందుబాటులో ఉండేవి. వాటిని పెద్ద ఫండ్లు విజయవంతంగా కొనుగోలు చేశాయి. లేదా మీరు తెలుసు వ్యక్తిగత పెట్టుబడిదారులు కూడా పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత లిస్టింగ్ అయిన తర్వాత మీకు తెలుసు ప్రస్తుతం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రీపిఓ పెట్టుబడిదారుడు మీకు తెలుసు గణనీయంగా లాభాల్లో ఉన్నాడు మరియు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ సాధించాడు. అలాంటి కొన్ని ఉదాహరణలు మీరు చెప్పగలరా? ఇటీవల నేను చర్చించినది అది టాటా టెక్నాలజీస్. సరే, టాటా టెక్నాలజీస్, అందులో మేము కూడా మీకు తెలుసు నా అభిప్రాయం ప్రకారం ఈ కంపెనీని మేము చాలా మంది అప్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఐపీఓకి ముందు అందించాము. గత 1 సంవత్సరం పాటు ఇది $450 నుండి $800 మధ్య ట్రేడ్ అవుతోంది. మీరు చెప్పొచ్చు ఐపీఓ సుమారు 500 వద్ద వచ్చిన, లిస్టింగ్ దాదాపు 1200 వద్ద జరిగింది. అందువల్ల పెట్టుబడిదారులు సగటున 600 నుంచి 700 వరకు రూపాయల వద్ద కొనుగోలు చేశారు. 1 సంవత్సరం క్రితం ఇది 1200 వద్ద ట్రేడ్ అవుతోంది. కాబట్టి పెట్టుబడిదారులకు ఇది 100% లాభం. అదే విధంగా 4-5 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే ఐసీసీ లొంబార్డ్ గుర్తుంది. అనలిస్టెడ్ మార్కెట్లో 400 నుంచి 450 వరకు స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఐపీఓ 600కి వచ్చింది. ఇప్పుడు దాదాపు 1300 నుంచి 1400 వరకు వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 2.5 నుంచి 3 రెట్లు డబ్బు పెరిగింది. అలాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి. బికాజీ ఫుడ్స్, డీమార్ట్, అవెన్యూ సూపర్ మార్ట్ వంటి కంపెనీలు అంటే గత 5 సంవత్సరాల్లో కనీసం 3 నుంచి 4 రెట్లు డబ్బు సంపాదించిన చాలా ఉదాహరణలు మనం చూసాం. అందువల్ల నేను 2 సంవత్సరాల క్రితం నుండి మా క్లయింట్లకు సూచించడం ప్రారంభించిన కంపెనీల బాస్కెట్ను తీసుకుంటే గత 2 సంవత్సరాల్లో IRR 35% కంటే ఎక్కువగా ఉంది. అందువల్ల ఇది మార్కెట్లను మించిపోయింది మరియు చాలా కంపెనీలు వ్యాపార పరంగా బాగా ప్రదర్శిస్తున్నాయి. ఇంకా లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే ధర నిర్ణయం పూర్తిగా జరగలేదు. అయినప్పటికీ మొత్తం బాస్కెట్ గత 2 సంవత్సరాల్లో 35% కంటే ఎక్కువగా పెరిగింది. అంటే IRR ఆధారంగా చూస్తే. అయితే మీరు చెప్పగలరా, ప్రీ అవకాశాలు లిస్టెడ్ స్టాక్ పోర్ట్ఫోలియో లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోకు ప్రత్యామ్నాయమా? లేదా ఇవి పోర్ట్ఫోలియోకు మద్దతు లేదా పూర్తి చేయడానికైనా? నాకు అనిపిస్తుంది ఇవి పోర్ట్ఫోలియోను పూర్తి చేస్తాయి. ఇంకా మనకు తెలుసు కదా, లిస్టెడ్ మార్కెట్లో వేలాది కంపెనీలు ఉన్నాయి. మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మేము అలాంటి తప్పుగా ధర నిర్ణయించబడిన అవకాశాలు, వేగంగా పెరుగుతున్న కంపెనీలను కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. కానీ జాబితా చేయని వైపు మీరు చెప్పొచ్చు అక్కడ యాక్టివ్గా ఉన్నవి 200 నుండి 300 కంపెనీలు మాత్రమే. అందులోనూ కేవలం మేము చూస్తున్నది ఏమిటంటే ధరల నిర్ణయం ఆకర్షణీయంగా ఉంది, లిక్విడిటీ కూడా ఉంది, క్లయింట్ సులభంగా ఎగ్జిట్ అవ్వచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టడానికి విలువైన కంపెనీలు 30 లోపే ఉంటాయి. అంటే 20 నుండి 25 మాత్రమే. ఇతర కంపెనీలకు ఇంకా ఎక్కువ మూల్యాంకనం అవసరం. అవి పెరిగితే, లిక్విడిటీ పెరిగితే ఆ అవకాశాల్లో క్లయింట్లు పెట్టుబడి పెట్టాలని పరిగణించవచ్చు. కానీ ఖచ్చితంగా లిస్టెడ్ మార్కెట్ అన్లిస్టెడ్ మార్కెట్తో పోలిస్తే చాలా పెద్దది. అందువల్ల అనలిస్టెడ్ లేదా ప్రీఐపీఓ థీమ్లో లిక్విడిటీ లిస్టెడ్ మార్కెట్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉండటంతో నా అభిప్రాయం ప్రకారం
ఇది మొత్తం పోర్ట్ఫోలియోకు అదనపు లాభాన్ని ఇస్తుంది. అందుకే మేము సెంట్రిసిటీలో ఎప్పుడూ హైలైట్ చేసినట్లే పోర్ట్ఫోలియోలో అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్లు ఉండాలి అని భావిస్తున్నాను. అవును, సరైన ఆస్తి కేటాయింపు చేయాలి, లక్ష్య ప్రణాళికను పెట్టుబడిదారుడు ఇచ్చిన నేపథ్యం మరియు ఇన్పుట్స్ ప్రకారం రూపొందించాలి. అవును, ప్రీపిఓ అవకాశాలు లేదా అన్లిస్టెడ్ అవకాశాలు ఇవి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ పిఎంఎస్లు మరియు లిస్టెడ్ స్టాక్ పోర్ట్ఫోలియోకు బదులుగా ఉండవు. కాబట్టి ఇది ఒక పూర్తి పోర్ట్ఫోలియోకు పూరకంగా లేదా మొత్తం ఈక్విటీ పోర్ట్ఫోలియో రిటర్న్స్కు అదనపు లాభాన్ని ఇచ్చేలా పనిచేస్తుంది. అవును. మరియు మీ పాయింట్కు ఇంకొంత జోడించాలంటే ఆదిత్య, మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్లు ఉత్తమ ఆస్తి తరగతులు ఎందుకంటే ఫండ్ మేనేజర్ నిర్ణయాలు తీసుకుంటారు, వారు రిస్క్ అనాలిసిస్ చేస్తారు తదితరాలు. కాబట్టి ఏ పెట్టుబడిదారుడు ఈ ప్రీఐపీఓ అవకాశాల్లో పెట్టుబడి పెట్టినా దాని చుట్టూ పోర్ట్ఫోలియో నిర్మించడం మంచిదే. 1 లేదా 2 కంపెనీలకే పరిమితం కాకుండా వారు ఎక్కడైనా చూస్తే నమ్మకం ఉన్న చోట మేము పరిశోధన విశ్లేషణతో సుమారు 12 నుండి 15 కంపెనీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. వారు వాటిని మూల్యాంకనం చేయవచ్చు, ఏది సరిపోతుందో కనుగొనవచ్చు. బహుశా 4 లేదా 5 కంపెనీలతో పోర్ట్ఫోలియో నిర్మించవచ్చు. అప్పుడు ఒక్క కంపెనీకి మాత్రమే పెట్టుబడి పెట్టడం కన్నా ఇలా పెట్టుబడి పెట్టడం మంచిది. కాబట్టి ఇది చాలా సమాచారాన్ని అందించిన సెషన్ అని భావిస్తున్నాను. ధన్యవాదాలు సచిన్. ఇది మా బిజినెస్ డెవలప్మెంట్ టీమ్ భాగస్వాములకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. అవును, ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది. నేను ఆశిస్తున్నాను ఇది సహాయపడుతుందని. భాగస్వాములకు పరస్పర చర్యల్లో, అలాగే ఈ సబ్ అసెట్ క్లాస్ను తమ ఇన్వెస్టర్లకు తీసుకెళ్లడంలో ఇది సహాయపడుతుంది. మీ సూచనలకు, సెషన్కు ప్రేక్షకులకు ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ధన్యవాదాలు.